Hi everyone, welcome to A Square Maths Academy. So today's topic is nothing but addition of vectors from Maths 1A. So ఇక్కడ ఇందులో మనకి మొత్తం 15 మార్క్స్ వస్తున్నాయమ్మా. సో వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇందులో కూడా ఈజీగా సాల్వ్ చేసేందుకు అవకాశం ఉన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. ముందుగా మనకి ఇందులోకి వెళ్ళి 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తుండే, 1 షార్ట్ క్వశ్చన్ వస్తుండే. అంటే మొత్తం 2 + 2 + 4 అనమాట. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తుండే, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుండే. అంటే మొత్తం ఏమవుతుందంటే 8 మార్క్స్ వస్తుండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక లాంగ్ క్వశ్చన్ కూడా అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే లాంగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నౌ బిఫోర్ గోయింగ్ టు స్టార్టింగ్ ది క్లాస్, రిక్వెస్ట్ టు ఆల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us start the class. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని కూడా క్వశ్చన్ విత్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటి మీదనే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మొత్తం కంప్లీట్ చాప్టర్కి సంబంధించిన టోటల్ ఇంటరాక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దానికి ఏవైతే అవసరమో ఆ టాపిక్స్, ఆ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఇది గమనించాలి. ఇక్కడ దీనికన్నా ముందు మనకి క్వశ్చన్ ని చూసుకున్నట్లయితే, if the points whose position vectors are 3i minus 2j minus k, 2i plus 3j minus 4k, minus i plus j plus 2k, and 4i plus 5j plus lambda k are coplanar. So are coplanar. Then show that lambda equals to minus 146 by 17. Minus 146 by 17. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే పొజిషన్ వెక్టార్స్ అనేవి ఇచ్చిండు. కాబట్టి ఇవి 3 పాయింట్స్ ఇంపార్టెంట్ మనకి. ఈ క్వశ్చన్ లోపల మనకి 3 పాయింట్స్ చూసుకోవాలి. పొజిషన్ వెక్టార్, కోప్లానర్, లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? అంటే ఇది మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చిండు అనమాట. ఓకేనా? పొజిషన్ వెక్టార్స్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్స్. ఓకే, సో ఇక్కడ లెట్ us take solution. Let us take OB the origin. ఓకేనా? సో OA అంటే ఫస్ట్ వెక్టర్ ఏది ఉందో అది తీసుకుందాము. ఫస్ట్ వెక్టర్ ఏముంది? 3i minus 2j minus k, OA. నెక్స్ట్ వచ్చేసి OB, సెకండ్ వెక్టర్ OB. ఇక్కడ పొజిషన్ వెక్టర్ అనగానే మనకు పాయింట్స్ ఇచ్చినా పొజిషన్ వెక్టర్ ఇచ్చినా అని O అనేది ఆర్జిన్ తీసుకోవాలి, OA అనేది ఫస్ట్ వెక్టర్, OB అనేది సెకండ్ వెక్టర్ అవుతుంది. 2i plus 3j minus 4k, OC minus i plus j plus 2k, OD 4i plus 5j plus lambda k. ఇలా మనకి 4 పాయింట్స్ చిండు. ఆ 4 పాయింట్స్ ని మనం OA, OB, OC, OD అనుకున్నాము. ఓకేనా? ఇప్పుడు మనకి సెకండ్ ఏమిటంటే ఇక్కడ కోప్లాన్ అని ఉంది. కోప్లాన్ అంటే ఏందో మనకు ఫస్ట్ తెలవాలి. ఓకేనా? సో ఇక్కడ 4 పాయింట్స్ A, B, C, D. దట్ మీన్స్ లెట్ us take పొజిషన్ వెక్టర్స్. దీస్ ఆర్ ఓకేనా? సో 4 పొజిషన్ వెక్టర్స్ A, B, C, D are పొజిషన్ వెక్టర్స్. Then these 4 points are coplanar. These points are coplanar. Then what right now? Box AB, AC, AD equals to 0. Okay now? So this is implies and implied by. That means here box AB, AC, AD equals 0. Then that 4 points are coplanar. Okay now? Suppose A, B, C, D are coplanar. Then box AB, AC, AD equals to also 0. అంటే ఇక్కడ మన కోప్లానర్ కండిషన్ ఏంటంటే 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ 4 పాయింట్స్ కోప్లానర్ కావాలి అంటే బాక్స్ AB, AC, AD ఈక్వల్స్ 0 కావాలి. ఒకవేళ వీటికి ఈక్వల్ 0 అయింది అనుకోండి, అవి కోప్లానర్ అవుతాయి. ఇది కండిషన్ అమ్మ. కోప్లానర్ అంటే ఏంటి? బాక్స్ AB, AC, AD అంటే AC, AD ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే AB అనగా ఇక్కడ AB అంటే OB మైనస్ OA అని రాయొచ్చమ్మా. OB మైనస్ OA.
ఓబి అంటే ఇది మైనస్ ఓఏ ఇలా. ఓకేనా, అంటే పొజిషన్ వెక్టార్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ అనమాట. ఎలాగైనా ఇప్పుడు ఎల్ఎం ఉందనుకోండి, సపోజ్ ఎల్ఎం అంటే ఏమని రాయొచ్చు అంటే మనకి ఇక్కడ వెక్టార్స్ లో ఓఎం అంటే పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఎం మైనస్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఎల్ అంటే ఓఎల్ ఇలా రాయొచ్చు. ఇప్పుడు మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నమాట ఇది. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అన్నమాట. అంటే ఏబి అనేది ఏంటిది, ఏ కామా బి అనే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఏమని రాయొచ్చు మనం, ఓబి మైనస్ ఓఏ వెక్టార్స్ లో. ఓకేనా, కాబట్టి ఏసీ అన్నా కానీ సేమ్ ఓసి మైనస్ ఓఏ అవుతుంది, ఏడి అన్నా సేమ్ ఇదే మాదిరి రాస్తే ఓడి మైనస్ ఓఏ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ బాక్స్ అంటే ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏబి వెక్టర్ తీసుకోవాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏబి ఏసి ఏడి ఈ 3 వెక్టార్స్ ఈక్వల్స్ 0 అన్నమాట. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా, ఇప్పుడు కోప్లా అనే కాన్సెప్ట్ ఏంటంటే 4 పాయింట్స్ ఇస్తే మనం ఏబి ఏసి ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ కామ బి కామ సి కామ డి అనుకోవాలి 4 పాయింట్స్ ని. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఏబి ఏసి ఏడి ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే దాని ఈక్వల్ 0 అనేది కోప్లాన్ అవుతుంది. అది ఆల్రెడీ కోప్లాన్ ఇచ్చి అనుకోండి, దాన్ని ఈక్వల్ 0 తీసుకోవాల్సింది డైరెక్ట్ గా. ఓకేనా, ఇది మీరు గమనించాలి. ఎందుకంటే మనకు ఇక్కడ కోప్లాన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేది మనం తెలుసుకుంటే ఎట్లా అంటే కోప్లాన్ అంటే ఏంటి, డిటర్మినెంట్ వాల్యూ ఈక్వల్ 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, కోప్లాన్ ఇస్తే ఏం చేయాలి, డిటర్మినెంట్ వాల్యూ ఈక్వల్ 0 తీసుకోవాలి. ఇది క్లియర్, రైట్? కెన్ యు సీ హియర్? సో ఏం ఫైండ్ ఏం చెప్పాను, ఫస్ట్ ఏబి కదా. కోప్లాన్ రాగానే మనకు 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు 4 పాయింట్స్ ఓఏ ఓబి ఓసి ఓడి అనుకున్నాం. ఏబి అంటే ఏం రాయొచ్చు మనం అంటే ఓబి మైనస్ ఓఏ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ అనమాట. ఓకేనా, ఇది పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ అంటే ఓఏ అవుతుంది, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అంటే ఓబి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి అంటే ఓసి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి అంటే ఓడి. ఓకేనా, సో ఓబి మైనస్ ఓఏ కాబట్టి 2i ప్లస్ 3j మైనస్ 4k మైనస్ అంటే ఓబి రాసిన ఇక్కడ మైనస్ ఓఏ అంటే మైనస్ 2 దీన్ని మొత్తాన్ని మల్టిప్లై కాబట్టి మైనస్ 3i అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కే అవుతుంది. ఇక్కడ మైనస్ 3i ప్లస్ 2j ప్లస్ కే అవుతుంది, ఓబి మైనస్ ఓఏ. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఐ ప్లస్ 2i అంటే ఇక్కడ మన సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, వాటిని యాడ్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి ఏది ఉంటుంది. ఓకేనా, సో ప్లస్ 2i మైనస్ 3i కాబట్టి మైనస్ ఐ అవుతుంది కదా, ప్లస్ 2i మైనస్ 3i ప్లస్ 2i మైనస్ 3 కాబట్టి మైనస్ ఐ అవుతుంది. ప్లస్ 3j ప్లస్ 2j అంటే 3 ప్లస్ 2 5 కాబట్టి 5j అవుతుంది. మైనస్ 4k ప్లస్ k కాబట్టి మైనస్ 3k అవుతుంది. ఇది ఏబి అన్నమాట. ఓకేనా, ఏబి వచ్చేసింది. ఏసీ ఏసీ అంటే ఏంటంటే ఓసి మైనస్ ఓఏ అన్నమా. ఓసి మైనస్ ఓఏ, ఓసి అంటే ఏంటి మైనస్ ఐ ఇది కదమ్మా, ప్లస్ జే ప్లస్ 2k మైనస్ ఏ మళ్ళీ ఇదే కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ 3i ప్లస్ 2j ప్లస్ కే అవుతుంది, ప్లస్ కే. కాబట్టి అప్పుడు ఏసీ ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది అంటే మైనస్ ఐ మైనస్ 3i మైనస్ 4i అవుతుంది, ప్లస్ జే ప్లస్ 2j ప్లస్ 3j ప్లస్ 2k ప్లస్ కే ప్లస్ 3k. ఇది ఏసీ అమ్మా, ఏసీ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏడి కదా, ఏడి ఓడి మైనస్ ఓఏ, ఓడి మైనస్ ఓఏ. ఓడి అంటే ఏంటి 4i ప్లస్ 5j ప్లస్ ల్యాండాకే మైనస్ ఓఏ మళ్ళీ మైనస్ కాబట్టి మైనస్ 3i ప్లస్ 2j ప్లస్ కే నమ్మా, ప్లస్ కే. ఇప్పుడు మనకి ఏడి వాల్యూ వస్తుంది. ఏడి ఈక్వల్స్ ఏమొచ్చింది 4i మైనస్ 3i అంటే ప్లస్ ఐ ప్లస్ 5j ప్లస్ 2j ప్లస్ 7j ల్యాండా కే ప్లస్ కే ఉందమ్మ. ఇక్కడ ల్యాండా కే ప్లస్ కే ఉంది. ఇక్కడ అడిషన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఏం చేయాలంటే ప్లస్ ల్యాండా కేని కామన్ తీయండి. ఇక్కడ ల్యాండా వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది కాబట్టి ల్యాండా ప్లస్ 1 అవుతుంది. ఇది కేర్ఫుల్ గా వాచ్ చేయండి అమ్మ. ఓకేనా, ఇది ఒకటే మెయిన్ ఇంపార్టెంట్. అందరూ ల్యాండా కే అని ల్యాండా ప్లస్ 1k కాకుండా ల్యాండా కే అని రాస్తాం. ఓకే, ల్యాండా కే ప్లస్ 1k కాబట్టి కేని కామన్ ఇస్తే ల్యాండా ప్లస్ 1k అవుతుంది. ఇది మనకు కావాల్సిన వాల్యూస్ అమ్మా. ఇప్పుడు ఏబి వచ్చేసింది, ఏసీ వచ్చింది, ఏడి వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ల్యాండా వాల్యూ కాబట్టి ల్యాండా కంటే ముందు మనకి ఏంటంటే ఈ 4 పాయింట్స్ కోప్లాన్ అని ఇచ్చిండు
So the position vectors, now I will write the condition here. Okay, position vector A comma B comma C comma D are coplanar if and only if box AB AC AD equals to 0. This is the condition. Box AB AC AD equals 0. So we take here now box AB AC AD, that is nothing but determinant of 3 vectors. Determinant of 3 vectors equals to 0. That is why, because these 4 points are coplanar is given here. Condition లో మనకి ఏమిటంటే కోప్లానర్ కండిషన్ ఇచ్చింది కాబట్టి ఈ 4 పాయింట్స్ కోప్లానర్ అయితే మనకి ఏమవుతుంది, బాక్స్ ఏబి ఏసీ ఏడి ఈక్వల్ 0 కాబట్టి బాక్స్ ఏబి ఏసీ ఏడి అంటే ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ ఏబి ఏసీ ఏడి వెక్టర్ కదా. ఏబి అంటే ఏంటిది, ఇది కాబట్టి దీనిలో మనకు -i + 5j - 3k ఉంది కాబట్టి ఇందులోకి వెళ్ళి ఓన్లీ కోఎఫిషియంట్స్ కోఎఫిషియంట్ తీసుకున్నాం కాబట్టి -1, ఇక్కడ +5, ఇక్కడ -3 ఏమో. ఓకేనా, అంటే ఫస్ట్ ఏబి తీసుకుందాం, తర్వాత ఏసీ కదా. ఏసీ అంటే ఏముంది, -4 +3 +3. ఓకే, నెక్స్ట్ ఏడి అంటే ఏముంది, 1, ఐ యొక్క కోఎఫిషియంట్ కదా 1, j కోఎఫిషియంట్ 7 అండ్ k కోఎఫిషియంట్ λ+1. ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇలా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ప్లస్ ఇవ్వాలి, మైనస్ ప్లస్ కదా, ఫస్ట్ రోకి ప్లస్ మైనస్ ప్లస్ ఇచ్చిన తర్వాత డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ మనం మ్యాథ్స్ లో నేర్చుకున్నాం. ఒకవేళ చూడకపోతే మీరు మనకి డిస్క్రిప్షన్ లో కానీ లేదంటే ప్లేలిస్ట్ లో కానీ ఉంటుంది, ఒకసారి చూడండి మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా, డిటర్మినెంట్స్ మీద ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఇక్కడ యూజ్ అవుతుంది, మన నెక్స్ట్ మ్యాథ్స్ లో కూడా యూజ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ లో కూడా యూజ్ అవుతుంది డిటర్మినెంట్ అనేది. కాబట్టి ఇది ఈజీగా సాల్వ్ చేయడానికి మనం ఎలా ప్రాసెస్ అనేది మ్యాథ్స్ లో ఉన్నది ఒకసారి చూడండి. ఓకేనా, సో +1 ఇంటూ -1 కాబట్టి -1 అవుతుంది. బ్రాకెట్ ఓపెన్ చేయని చెప్పాను కదా, రైట్, కొంచెం పెద్దగా ఓపెన్ చేద్దాం. -1 ఆఫ్, అదే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -1 ఆఫ్ అవుతుంది. -5 -5 అవుతుంది. ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ప్లస్ ఇంటూ -3 అవుతుంది. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. దట్ ఈక్వల్ 0 కాబట్టి 0 ఇలా తీసుకోవాలి. డిటర్మినెంట్ వాల్యూ ఈక్వల్ 0 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్రాకెట్స్ ని ఫిల్అప్ చేసుకుంటూ రావాలి. ఎలా ఫిల్అప్ చేసుకుంటూ రావాలి అంటే క్రిస్ క్రాస్ సెకండ్ రో, ఫస్ట్ రో ఆల్రెడీ మనకి ఫస్ట్ రో ఎలిమెంట్స్ రాసినాం కాబట్టి ఈ బ్రాకెట్ లో సెకండ్ రో ఎలిమెంట్స్ ని యూజ్ చేయాలి. ఓకేనా, ఎలా యూజ్ చేయాలంటే చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలంటే క్రిస్ క్రాస్ చేయాలి. ఏడి అంటే ఇది కాబట్టి 3 × λ+1 మైనస్ బీసీ ఎంత 7 3 21. ఓకేనా, ఇక్కడ మనం ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కాకుండా ఇవి రెండింటిని యూజ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్ కాబట్టి సెకండ్ దాన్ని ఇచ్చిపెట్టేసేయాలి. సెకండ్ దాన్ని ఇచ్చిపెట్టేసి ఫస్ట్ది లాస్ట్ చూసుకుంటే 4 × -4 ఇది కాబట్టి -4 ఆఫ్ λ+1 అవుతుంది. ఇంటూ వేస్తే -4 × λ+1 కాబట్టి -4 ఆఫ్ λ+1 మైనస్ 3 × 1 అంటే 3 అవుతుంది. 3 × 1 3. ఓకేనా, మధ్యలో వాటికి మధ్యలో ఇచ్చిపెట్టాలి, లాస్ట్ వాటికి లాస్ట్ కూడా ఇచ్చిపెట్టేసేయాలి. ఫస్ట్ దానికి ఫస్ట్ ఇచ్చిపెట్టినాం, మధ్యలో బ్రాకెట్కి మధ్యలో ఇచ్చిపెట్టినాం, లాస్ట్ కాబట్టి లాస్ట్ ఇచ్చిపెట్టితే మనకి మిగతా గివ్ రెండు ఉంటాయి. అంటే -4 × 7 అంటే -4 × 7 ఎంత ఏమవుతుంది, -28 అవుతుంది. -3 × 1 కాబట్టి 3 అవుతుంది. ఇలా ఓకేనా, ఇలా ఫిల్అప్ చేసిన తర్వాత వీటిని సింప్లై చేసుకుంటూ రావడమే ఇక మనం మిగిలింది. ఓకేనా, ఎలా సింప్లై చేస్తుంది చూడండి. తోని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -1 ఇంటూ కాబట్టి -3λ -3 అవుతుంది కదా. 3 × λ 3λ 3 × 1 3 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ +21 అవుతుంది. +21 ఇక్కడ సేమ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 × 4 20 λ +20 అవుతుంది. ఓకేనా, 5 తోని దీన్ని మల్టిప్లై చేసి దీన్ని కూడా చేస్తున్నాం కాబట్టి 4 × λ 4λ 4 × 1 4 కాబట్టి 5 × 4 20. సో మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ అవుతుంది ప్లస్ అవుతుంది.
5 into 3 15 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 28 3s అంటే ఏమవుతుంది అంటే 8 3s 24 అవుతుంది. 3 to the 6 6 plus 28 అవుతుంది. అంటే 28 3s 84. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 into 3 9 ఈక్వల్ 0 వచ్చేసిందమ్మా. ఇలా ఇప్పుడు మనకు ల్యాండా వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 20 ల్యాండా ఒకటి ఉంది, మైనస్ 3 ల్యాండా ఒకటి ఉంది కాబట్టి 17 ల్యాండా అవుతుంది. 17 ల్యాండా. నెక్స్ట్ ఇక మిగతా వాటిని అడిషన్ చేయడమే. 21 ప్లస్ 21 ఉంది, ప్లస్ 20 అంటే 41 అవుతుంది. 41 ప్లస్ 9 అంటే 50 అవుతుంది. 50 ప్లస్ 15 అంటే 50 ప్లస్ 15 అంటే 65 అవుతుంది. 65 ప్లస్ 84 కాబట్టి 9, 8 ప్లస్ 4 అంటే 149 అవుతుంది. 149 అంతేనా. 149 మైనస్ 3 కాబట్టి 146 అవుతుంది. ప్లస్ 146 ఈక్వల్స్ 0 నమ్మ. ఇలా వచ్చేసింది మనకి. ఇప్పుడు అన్నిటిని యాడిషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఇవి. అప్పుడు 17 ల్యాండా ఈక్వల్స్ ఏమవుతుంది, మైనస్ 146 అవుతుంది. ల్యాండా ఈక్వల్స్ టు మైనస్ 146/7 అవుతుంది. ఇది మనకు కావాల్సిన వాల్యూ. చూడండి వచ్చిందా. సింపుల్ అమ్మ. ఇప్పుడు మనం చేసింది ఏంటిదంటే కోప్లానర్ అనగానే బాక్స్ ఏబిఏసి ఏడి ఈక్వల్స్ 0 అని తీసుకున్నాం. ఇచ్చిన 4 పాయింట్స్ కోప్లానర్ కాబట్టి 4 పాయింట్స్ కోప్లానర్ ఎప్పుడు అవుతుంది అంటే బాక్స్ ఏబి ఏసి ఏడి ఈక్వల్ 0. అంటే ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి, ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇచ్చిన 4 పాయింట్స్ ని ఓఏ ఓబి ఓసి ఓడి అనుకోవాలి. ఏబి ఏసి ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. బాక్స్ ఏబి ఏసి ఏడి ఈక్వల్ 0 తీసుకుంటే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. ఇది సింపుల్ అమ్మా. ఓకే ఓకే స్టూడెంట్స్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ సి హియర్. ఇంతో మనం కోప్లానర్ ఇస్తే ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కోప్లానర్ ప్రూవ్ ఏమంటుండు అంటే ప్రూవ్ దట్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్ అన్నాడు. కోప్లానర్ ప్రూవ్ అంటే డెల్టా వాల్యూ అంటే డిటర్మినెంట్ వాల్యూ 0 అని చెప్పి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దేని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ప్రూవ్ చేయాలి అంటే బాక్స్ ఏబి ఏసి ఏడి ఈక్వల్స్ 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. అంటే మనకు 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ 4 పాయింట్స్ అన్ని కోప్లానర్ అన్నప్పుడు బాక్స్ ఏబి ఏసి ఏడి ఈక్వల్ 0 కాబట్టి ఇవి కోప్లానర్ అన్నప్పుడు అది దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 దెన్ దట్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్. ఏ వాల్యూ డిటర్మినెంట్ ఆఫ్ ఏబి ఏసి ఏడి ఈజ్ ఈక్వల్ 0 దెన్ దట్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్. ఓకేనా. కాబట్టి మనం ఏం చేసుకున్నట్టే చూడండి ఇక్కడ గివెన్ పాయింట్స్ హియర్ గివెన్ దట్ లెట్ us take OA equals to minus A plus 4B minus 3C, OB 3A plus 2B minus 5C, OC minus 3A plus 8B minus 5C, OD minus 3A plus 2B plus C. ఓకేనా. ఇలా మనం 4 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి 4 పాయింట్స్ లోపల ఓఏ ఓబి ఓసి ఓడి ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకుంటాం నెక్స్ట్ ఏబి ఏసి ఏడి ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇది మన మైండ్లో ఉండాలి. కోప్లాన్ అనగానే 4 పాయింట్స్ ఇచ్చింది కాబట్టి ఇచ్చిన పాయింట్స్ ని ఓఏ ఓబి ఓసి ఓడి అనుకోవాలి. సో ఆల్రెడీ లెట్ us take we assume here let O be the origin, O be the origin, O be the origin and OA equals to OB equals to OC equals to OD equals to we taken here. Okay, so now we find out here AB. AB అంటే ఏంటి, OB minus OA, OB minus OA. OB అంటే ఏంటి 3A plus 2B minus 5C. సేమ్ ఇంతకుముందు మాదిరి మనం AB AC AD ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి OB మైనస్ OA కాబట్టి మైనస్ 20 మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ప్లస్ A అవుతుంది మైనస్ 4B ప్లస్ 3C అవుతుంది కదా. 3A ప్లస్ A అంటే 4A అవుతుంది. నెక్స్ట్ 2B మైనస్ 4B అంటే మైనస్ 2B మైనస్ 5C ప్లస్ 3C అంటే మైనస్ 2C. ఇది ఓఏనమ్మా, మనకు ఓఏ వచ్చేసింది. నెక్స్ట్ సారీ ఏబి వచ్చేసింది మనకి. ఓకేనా, ఓబి మైనస్ ఓఏ కాబట్టి ఏబి వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఇది ఏబి. నెక్స్ట్ ఏసీ అంటే ఏంటి ఓసి మైనస్ ఓఏ కాబట్టి ఓసి మైనస్ ఓఏ అంటే మళ్ళీ ఓసి అంటే ఏంటి ఇది కదా మైనస్ 3A ప్లస్ 8B మైనస్ 5C మళ్ళీ సేమ్ ఓఏ కాబట్టి మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ మైనస్ 4B ప్లస్ 3C వస్తుంది. దట్ ఈక్వల్స్ టు మైనస్ 3A ప్లస్ ఏ మొత్తం మైనస్ 2A
ప్లస్ 8b మైనస్ 4b ప్లస్ 4b మైనస్ 5c ప్లస్ 3c మైనస్ 2c. ఇది ఏసీ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఏడి అమ్మ కదా. సో ఏడి ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు, ఓడి మైనస్ ఓఏ. ఓడి మైనస్ ఓఏ. ఓడి అంటే ఎంత ఉంది, మైనస్ 3a ప్లస్ 2b ప్లస్ సి మైనస్ మళ్ళీ ఓఏ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ 4b ప్లస్ 3c అవుతుంది. ఇలా వస్తుంది కదా. మైనస్ 3a ప్లస్ సి అంటే మైనస్ 2a ప్లస్ 2b మైనస్ 4b మైనస్ 2b ప్లస్ సి ప్లస్ 3c అంటే ప్లస్ 4c అవుతుంది. ఇలా ఇది మనకి మైనస్ 2a మైనస్ 2b ప్లస్ 4c వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ 3 వెక్టర్స్ వచ్చినామా, ఏబి ఏసీ ఏడి. ఏబి ఏసీ ఏడి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కోప్లానర్, దెన్ బాక్స్ ఏబి ఏసీ ఏడి ఈక్వల్ 0. అంటే అవి కోప్లానర్ అయితేనేమో బాక్స్ ఏబి ఏసీ ఏడి ఈక్వల్ 0 అవుతుంది. బాక్స్ ఏబి ఏసీ ఏడి ఈక్వల్ 0 అయితే అవి కోప్లానర్ మనం రాయొచ్చు. ఓకేనా. సో ఆ పాయింట్ రాస్తే మనకి, సో ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కోప్లానర్. 4 points are coplanar if and only if box AB AC AD equals to 0. అంటే ఇదైతే ఇది అవుతుంది, ఇదైతే ఇదైతే అని అర్థం అవుతుంది కదా. అంటే ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కోప్లానర్, దెన్ బాక్స్ ఏబి ఏసీ ఏడి ఈక్వల్ 0. ఇంత మనం చేసింది, ప్రూవ్ చేసింది. ఏంటి ఇంత లాస్ట్ ప్రాబ్లం ఏం చేసినాం, ఇవి కోప్లానర్ ఇచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దీని వాల్యూ ఈక్వల్ 0 తీసుకున్నాం. ఇక్కడ ఇవి కోప్లానర్ ప్రూవ్ చేయాలంటే దీని వాల్యూ ఈక్వల్ 0 అయితే ఇవి కోప్లానర్ రాయొచ్చు మనం. అంటే మనం ఏం చేయాలి, ఈ వాల్యూ ఈక్వల్ 0 ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా. అంటే ఏంది, బాక్స్ ఏబి ఏసి ఏడి ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేస్తే అప్పుడు మనం ఏ కామ బి కామ సి కామ డిఆర్ కోప్లానర్ రాయొచ్చు కదా. ఈక్వల్ 0 రావాలంటే మనం ఫస్ట్ డిటర్మినెంట్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి డిటర్మినెంట్ అంటే, ఏబి వెక్టర్ ఫస్ట్ రో, ఏసీ వెక్టర్ సెకండ్ రో, ఏడి వెక్టర్ థర్డ్ రో. ఏంటి ఏబి 4 కాబట్టి 4 -2 -2 ఉందాం ఫస్ట్ రో. సెకండ్ రోలో ఏముంది, -2 4 -2. థర్డ్ రోలో -2 -2 4 అమ్మా. ఇలా మనకి 3 వెక్టార్స్ గా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏ కామ బి కామ సిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ బాక్స్ ఏ బిసి తీసుకోవాలమ్మా. ఎందుకంటే మళ్ళీ మల్టీప్లైస్ మనకు సేమ్ 4a -2b -2c వస్తుంది, -2a ప్లస్ 4b -2c వస్తుంది, -2a -2b ప్లస్ 4c వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ డిటర్మినెంట్ అప్లై చేయడం మనకు తెలుసు కాబట్టి డిటర్మినెంట్ అప్లై చేద్దాం. ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ ఇవ్వాలి. తర్వాత అంటే ఆల్రెడీ మనం మ్యాట్రిసెస్ కూడా నేర్చుకున్నాం, ఒకసారి చూడండి. మ్యాట్రిసెస్ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఓకేనా. సో 4 ఇంటూ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఫస్ట్ ఆధారంగా చేస్తున్నాం, ప్లస్ 4 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ప్లస్ ఇంటూ -2 అవుతుంది, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు బ్రాకెట్ని ఫిల్అప్ చేసుకుంటూ రావడమే అంతే. ఎలా ఫిల్అప్ చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్ ఉన్నప్పుడు ఫస్ట్ కాలం పక్కన పెట్టేసేయాలి, సెకండ్ బ్రాకెట్ ఉన్నప్పుడు సెకండ్ కాలం పక్కన పెట్టాలి, థర్డ్ బ్రాకెట్ ఉన్నప్పుడు థర్డ్ కాలం పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ ఫస్ట్ కాకుండా సెకండ్ లోనే యూజ్ చేయాలి. మనకి ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ 4 4 16 అవుతుంది, మైనస్ బీసీ అంటే -2 ఇంటూ -2 ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 2 4 అవుతుంది, అంటే ప్లస్ 4 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఐఎస్సీ ఉంటుంది, ప్లస్ 4 రాసుకోవాలి ఇలా. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ బ్రాకెట్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను, సెకండ్ కాలం పక్కన పెట్టేస్తే 2 ఇంటూ -4 -2 ఇంటూ 4 అంటే -8 అవుతుంది, మైనస్ మళ్ళీ బీసీ అంటే -2 ఇంటూ -2 -2 ఇంటూ -2 మళ్ళీ +4 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కాలం పక్కన పెట్టేస్తే మనకు మిగిలిన గివెన్ కాబట్టి -2 ఇంటూ -2 +4 అవుతుంది, +4 రాయాలి, మైనస్ 4 ఇంటూ -2 ఏమవుతుంది, -8 అవుతుంది, 4 ఇంటూ -2 -8 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మనకు -8 వచ్చింది. సో మైనస్ ఇంటూ -8 +8 అవుతుంది, ఇలా రాయాలి, +8. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని సింప్లై చేసుకుంటూ రావడం. ఓకేనా. సో మనకి ఏమొస్తుంది అంటే 4 ఇంటూ 16 - 4 అంటే 12 అవుతుంది, +2 ఇంటూ -8 - 4 అంటే -12 అవుతుంది, -2 ఇంటూ 12 అవుతుంది కదా. ఇలా వస్తుంది. ఇంటూ బాక్స్ ఏబీసీ ఉంది కాబట్టి బాక్స్ ఏబీసీ అలాగే రాయండి, బాక్స్ ఏబీసీ. ఓకేనా. సో నెక్స్ట్ 4 ఇంటూ 12 కాబట్టి 48, -24
-24 మళ్ళీ సేమ్ ఇంటూ మళ్ళీ బాక్స్ ఏబీసీ యాజ్ ఇట్ ఈస్. సో -48 -24 కాబట్టి 48 - 48 అవుతుంది ఇంటూ బాక్స్ ఏబీసీ. 48 - 48 0 అవుతుంది, 0 ఇంటూ బాక్స్ ఏబీసీ. సో ఫైనల్లీ వి గాట్ హియర్ 0. అంటే బాక్స్ ఏబి ఏసీ ఏడి ఈక్వల్స్ 0 వచ్చింది కాబట్టి గివెన్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్ రాస్తాం. గివెన్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్. ఓకేనామా? ఇప్పుడు మనకి 4 పాయింట్స్ ని కోప్లాన్ అంటే ఎలా చేయాలి, 4 పాయింట్స్ ఇచ్చి కోప్లాన్ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు కోప్లాన్ ఇస్తే లాంబ్డా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కోప్లాన్ ఇస్తే ఏం తీసుకున్నాం, కోప్లాన్ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఈ 2 ప్రాబ్లమ్స్ ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? ఓకే స్టూడెంట్స్.